హలో అండి, మీ పేరు? రామ్ ప్రసాద్ మ్యామ్. మీ స్టాల్ పేరు ఏంటండి? క్వాలిటీ సిస్టమ్స్. సో పౌల్ట్రీలో పార్ట్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం, అంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం మేడం ఇక్కడ వస్తే. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఇలాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల బిజినెస్లో ఏమైనా గ్రోత్ ఉంటుందా? గ్రోత్ ఉంది మేడం. సేల్స్ అనేది మాకు లాస్ట్ ఇయర్ పెరిగింది మేడం. అందుకోసం ఇప్పుడు సెకండ్ టైం మేము ఇక్కడికి రావడం కుదిరింది. అంటే ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, ఇంత కాంపిటీషన్ ఉంది కదా, ఇలాంటి చోట ఇలా మీరు మీ స్టాల్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు మీకు ఉన్నాయి? మాది వచ్చి డిఫరెంట్ బ్రాండ్ మేడం. ఇది వచ్చి కూలింగ్ సిస్టమ్ టైప్ ఉంటుంది. మాది వాటర్ అనేది స్ప్రే చేస్తుంది. ఇట్లాంటి స్టాల్ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు ప్రజెంట్. అంటే మీరు బయట కూడా చాలా ఎక్స్పోలకి వెళ్తుంటారు కదా, అక్కడికి ఇక్కడికి ఉన్న ఎక్స్పోకి తేడా ఏంటి? ఇక్కడికి వస్తే ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు? ఇది యాక్చువల్లీ భారత్ బ్రాండ్ మేడం. ఇది అందరికీ బాగా నచ్చింది. ఎయిర్ ఫ్లో కవరేజ్ అనేది బాగా ఉంది మేడం. దానికోసం అందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, న్యూ ఇయర్ వస్తుందంటే కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇంత ఎదగాలి అది ఇది అని. మరి మీ బిజినెస్ పరంగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక మంత్లో ఇయర్ ఎండ్ అయిపోద్ది, ఇంకో 2 monthsలో ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు మీ బిజినెస్ పరంగా ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకుంటారు? ఎలాంటి థింగ్స్ కస్టమర్స్కి ఇద్దామని? మా బిజినెస్లో వచ్చేటప్పటికి మోటార్ సైడ్ చేంజెస్ అవుతాయి మేడం. ఎవ్రీ ఇయర్ మోటార్ది మోడల్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం మేము. వాటర్ రెసిడెన్స్ అట్లాంటివన్నీ మా దాంట్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. సో కస్టమర్ ఫుట్ఫాల్ ఎలా ఉంది? నిన్న ఎలా ఉంది? ఈ రోజు ఎలా ఉంది? ఈ రోజు అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేడం. యాక్చువల్గా ఎస్టర్డే అయితే రెస్పాన్స్ బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే మేడం, థ్యాంక్ యూ.